మనకు వస్తున్నాయి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను 58 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విన్నింగ్ డిక్లరేషన్ అయిపోయింది ఎన్నికల కమిషన్. దాంట్లో 46 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను గెలుచుకుంటే 11 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ కనిపిస్తోంది. ఇప్పటికే 2 మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అఫీషియల్గా ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం. మరోవైపు కరీంనగర్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లు ఉంటే అందులో బీజేపీ మున్సిపాలిటీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. సో వీటితో పాటు నిజామాబాద్లో కూడా కొంత బీజేపీ హవా కనిపిస్తోంది. ఇక్కడ ఎంఐఎం హవా కూడా కనిపిస్తోంది, అటు కరీంనగర్తో పాటు ఇటు నిజామాబాద్లో కూడా. సో మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. సో ఆల్మోస్ట్ కాంగ్రెస్ 11, టీఆర్ఎస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో 1 డివిజన్లో విజయం సాధించాయి. మంచిర్యాల కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మంచిర్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. నల్లగొండలో మొత్తం 48 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ 30, బీఆర్ఎస్ పార్టీ 7 డివిజన్లు ఉంటే బీజేపీ 2 డివిజన్లు, ఎంఐఎం 1 డివిజన్లో ఉన్నారు. ఇండిపెండెన్స్ 6 అయితే లీడ్లో ఇప్పటివరకు కనిపించారు. సో రామగుండం కార్పొరేషన్ కూడా ఇందులో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, రామగుండం కార్పొరేషన్ని కూడా. సో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ హవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హంగు వాతావరణం కూడా కనిపిస్తోంది. సో వాటిపైన స్వతంత్ర అభ్యర్థుల పైనే డిపెండ్ అయి ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ విక్టరీ సాధించింది. 33 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే 12 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో బీజేపీ 1, ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానంలో ఉంది. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ విక్టరీ కొనసాగుతోంది. రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సదాశివపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మున్సిపాలిటీని సాధించింది. 12, 10 వార్డుల్లో మాత్రమే, డివిజన్లో మాత్రమే తేడా ఉంది. కేవలం 1, 2 డివిజన్ల వరకే మాత్రమే తేడా కనిపిస్తోంది. ఆందోళనలో కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని గెలుచుకుంది. తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. షాద్ నగర్ మున్సిపల్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 11 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. షాద్ నగర్ మున్సిపల్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రైట్, కౌంటింగ్ నడుస్తోంది. లైవ్ అప్డేట్స్ నడుస్తూనే ఉంటాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.